ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏంటి, అలాగే 2026వ సంవత్సరం కన్యా రాశి వారికి ఏప్రిల్ 15వ తారీఖు బుధవారం రోజున కన్యా రాశి వారికి ఏ విధంగా ఉన్నాయి. ఇక రేపటి రోజున దినఫలాల ప్రకారం మీకు సాధారణమైనటువంటి రోజు కానే కాదండి. మీ జీవితంలో కొన్ని ముఖ్యమైనటువంటి మలుపులు తిరిగే రోజు. ఉదయం కళ్ళను తెరిచే క్షణం నుండి మీరు అనుభవించే భావాలు, మీకు ఎదురయ్యే సంఘటనలు, మీరు కలుపుకునే వ్యక్తులు, ఇవి మీకు అన్నీ కూడా ఒక ప్రత్యేకమైనటువంటి సంకేతాలని ఇస్తున్నాయి అన్నమాట. ఇక ఈరోజు సాధారణంగా ప్రారంభం అవుతుందని అనిపించినా కూడా లోపల లోతున చూస్తే గనుక కొన్ని గూఢమైన పరిణామాలు కూడా జరగబోతున్నాయండి. అలాగే ఈరోజు మీ మనసులోని ఒక రకమైనటువంటి ఆందోళన, ఒక తెలియని టెన్షన్ ఉండే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే ఈరోజు గ్రహాల స్థితి మీ ఆలోచనలపై ప్రభావం చూపిస్తూ ఉంటుంది. ఇక మీరు చేసే ప్రతి నిర్ణయం, మీరు మాట్లాడే ప్రతి మాట, ఇవి మీకు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే చిన్న పొరపాటు కూడా పెద్ద సమస్యగా మారే అవకాశం అయితే ఉంటుంది. ముఖ్యంగా ఈరోజు మీ జీవితంలోకి ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తి అడుగు పెడుతున్నాడు. ఈ వ్యక్తి ఒక స్త్రీ. ఆమె పేరు నిర్దిష్ట అక్షరంతో కూడా మొదలవుతుంది కూడా ఇక చెప్పుకోవచ్చు. ఉదాహరణకు ఎస్ లెటర్ మరియు ఎం లెటర్ అక్షరంతో ప్రారంభమయ్యే పేరు. ఇక ఈ స్త్రీ మొదట మీకు చాలా మంచిగా సహాయకరంగా కనిపిస్తూ ఉంటుంది, కానీ నెమ్మదిగా ఆమె అసలు స్వభావం బయట పెడుతుంది. ఇక అసలు స్వభావం ఎస్ లెటర్ మరియు ఎం లెటర్. ఆమె మాటల్లో మాయ ఉంటుంది, ఆమె ప్రవర్తనలో కొత్త గందరగోళం ఉంటుంది. మీరు నమ్మేలా చేసి తర్వాత మీకు ఇబ్బందులు కలిగించే పరిస్థితులు సృష్టించే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఆ స్త్రీ వల్ల ఈరోజు మీరు మొత్తంలో కొత్త మానసిక ఒత్తిడి పెరుగుతుందని, మీరు అనవసరమైనటువంటి వాదనలు, అపార్థాలు, చిన్న చిన్న గొడవలు ఎదురయ్యే అవకాశం అయితే ఉంది. ముఖ్యంగా మధ్యాహ్నం నుండి సాయంత్రం మధ్య ఈ ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది. మీరు ఎంత సైలెంట్గా ఉండాలని ప్రయత్నించినా కూడా చిన్న పరిస్థితులు మిమ్మల్ని రియాక్ట్ అయ్యేలా చేస్తాయి. అందుకే ఈ యొక్క కన్యా రాశి వారు ఈరోజు ముఖ్యమైనటువంటి విషయం గుర్తుంచుకోవాలండి. ప్రతి ఒక్కరిని గుడ్డిగా నమ్మకండి. మీకు ఈ దగ్గరలో ఉన్న వస్తువులు ఉన్నటువంటి ప్రతి ఒక్కరి ఉద్దేశం మంచిదని అనుకోండి. ముఖ్యంగా కొత్తగా పరిచయం అయ్యే స్త్రీల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మీరు మాట్లాడే మాటల్లో, మీరు పంచుకునే విషయంలో కొత్త పరిమితి ఉంటుంది. ఈరోజు మీకు ఒక పరీక్ష లాంటిది. మీ సాహసం, మీ ఆలోచనల విధానం, మీ నిర్ణయాలు అన్నీ కూడా మిమ్మల్ని ఒక హ్యాండిల్లో చేస్తే కనుక ఈ సమస్యలు పెద్దగా ప్రభావితం చూపవు. కానీ ఒక చిన్న తప్పు నిర్ణయం ఈరోజు మీ పూర్తిగా చెడగొట్టే అవకాశం ఉంటుంది. అయితే ఇది కేవలం మీకు ఒక హెచ్చరిక కాదు, ఒక సూచన మాత్రమే. జాగ్రత్తగా ఉంటే కనుక ఈరోజు మీకు అనుకూలంగా మార్చుకోవడం. ఈరోజు ఉదయం నుండి రాత్రి వరకు ఒక్కొక్క అంశం ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం. ఇక కన్యా రాశి వారు ఎవరైనా సరే అండి, మొట్టమొదటిసారిగా మన ఛానల్ను చూసుకున్నట్లయితే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు మీ సపోర్ట్ అయితే ఇవ్వండి. అలాగే ఈ వీడియో అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, చేయడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు కుంభరాశి వారి దినఫలాల ప్రకారం, కన్యా రాశి వారి దినఫలాల ప్రకారం పూర్తి అంశాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక కన్యా రాశి వారు రాశి చక్రంలో 6వ రాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశిగా పరిగణించబడతారు. ఈ రాశికి అధిపతి బుధుడు.
ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని గమనించినట్లయితే గనక చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. ఇక కన్యా రాశి వారు చాలా ఆలోచనాత్మకంగా లోతట్టు విషయాలను పరిశీలించే స్వభావం కలిగిన వారు. ఇక ఈ రాశి వారు అనేది కిందికి చెబుతున్నారన్నమాట. ఇక కన్యా రాశి వారు చాలా ప్రత్యేకమైనటువంటి వ్యక్తిత్వం కలవారండి. మంచి హృదయం కలిగి ఉంటారన్నమాట. ఇతరులకు సహాయం చేయటంలో ముందు వరుసలో ఉంటారు, కానీ తమ మనస్సులో బాధలను బయట పెట్టరు. ఎవరైనా నమ్మితే పూర్తిగా నమ్ముతారు, కానీ మోసం చేస్తే పూర్తిగా దూరం అవుతారు. ఒంటరిగా ఉండడానికి కూడా ఇష్టపడతారు అన్నమాట. సైలెంట్గా ఉండరు, కానీ లోపల చాలా ఆలోచనలను కూడా చేస్తూ ఉంటారు. మీకు రేపు అంటే ఇక బుధవారం రోజున 15వ తారీఖు కాబట్టి ఉదయం కొంచెం ఆలస్యం అలసట అనిపించవచ్చు, కానీ ప్లాన్ చేసిన పనులు కొద్దిగా కొంచెం డీల్ అయ్యే అవకాశం కూడా ఉంది. ఇంట్లో చిన్న చిన్న మాటలు తగాదాలు కూడా రావచ్చు. ఇక మధ్యాహ్నం వచ్చేసి ఈ సమయం చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా కొత్తగా కలిస్తే వ్యక్తులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త అవసరం. ఇక ఒక స్త్రీ ప్రత్యేకంగా ఎం లెటర్ లేదా ఎస్ లెటర్ మరియు ఆర్ లెటర్ కూడా అండి అక్షరంతో పేరు మొదలయ్యే అటువంటి వారు మీ జీవితంలోకి వచ్చి మీకు మానసిక ఒత్తిడి కలిగించే అవకాశం అయితే ఉంటుంది. ఇక కాబట్టి సాయంత్రం వరకు కొంత టెన్షన్ కొనసాగుతూ ఉంటుంది, కానీ ఆ తర్వాత మీరు కొంచెం రిలాక్స్ అయితే అవుతారు. మీకు దగ్గర వ్యక్తి నుండి ఒక మంచి సలహా కూడా లభిస్తుందన్నమాట. ఇక రాత్రి సమయానికి పరిస్థితులు కాస్త సర్దుమణుగుతాయి. మీరు ఈరోజు జరిగిన విషయాలపై ఆలోచిస్తూ ఒక మంచి నిర్ణయం తీసుకుంటారు. మీకు రేపటి రోజున కలిసి వచ్చే శుభ రంగులు వచ్చేసి నీలిమం రంగు, శుభ సంఖ్య 8, శుభ దిక్కు పడమర దిక్కు. ఈ పడమర దిశగా ప్రయాణం చేయడం లేదా ఈ దిశలో పనులు ప్రారంభించడం మీకు మంచి ఫలితాలనైతే ఇస్తుంది. ఇక ఒక చిన్న పరిహారం అండి. ఈరోజు మీకు శని ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఉదయం లేదా సాయంత్రం శని దేవునికి నువ్వుల నూనె దీపం వెలిగించి ఓం శనేశ్వరాయ నమః అనే మంత్రాన్ని తప్పకుండా మీరు జపించుకుంటూ ఉండండి. ఇలా చేస్తే మానసిక ఒత్తిడి తగ్గి మనశ్శాంతి కూడా లభిస్తుంది. సో ఇక ఈ రాశి వారికి జీవితంలో మీరు ఒక ముఖ్యమైనటువంటి విషయం తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి. ఇది ఒక హెచ్చరిక అన్నమాట. జీవితంలో త్వరలోనే ఒక స్త్రీ అడుగు పెట్టబోతుంది, లేదా ఇప్పటికే మీ చుట్టూ తిరుగుతూ ఉండొచ్చు, కానీ ఆమె అసలు స్వరూపం మీకు ఇప్పటి వరకు అంటే పూర్తిగా తెలియకపోవచ్చు. సో చూసారు కదండి, ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.